భృగు మహర్షి అందరూ కూడా అలా ప్రశంసించగానే లోపల పొంగిపోయాడు. ఓహో, నేనే వెళ్ళి త్రిమూర్తుల్లో అగ్రపూజార్హుడెవరో సత్వగుణాధిక్యుడెవరో చెప్పగలిగే అర్హత నాకే ఉందా అని లోపల అనుకుని బయటికి అన్నాడు. సరే, మీరందరూ ఇంతగా ప్రార్థిస్తున్నారు కాబట్టి తప్పకుండా నేను వెళ్ళి అగ్రపూజార్హుడెవరో సత్వగుణాధిక్యుడెవరో తెలుసుకొని వస్తానని చెప్పి అన్నాడు. అందరూ అతను బాగా ప్రశంసించారు. అంతేనండి, భృగు మహర్షి లోపల విపరీతంగా పొంగిపోయి అక్కడి నుంచి బయలుదేరాడు. నేరుగా బ్రహ్మలోకానికి వెళ్ళాడు. భృగు మహర్షికి విపరీతమైనటువంటి కోపం. ఈ కోపం ఉన్నటువంటి భృగు మహర్షి సత్వగుణం ఎవరికి ఉందో తెలుసుకోవడానికి బయలుదేరాడు. ఇది చరిత్ర. చూడండి, ఇతనికే చాలా మహాకోపం. ఇతను సత్వగుణం ఎవరికి ఉందో తెలుసుకోవడానికి వెళ్ళాడు. అది మాట. అలా వెళ్ళాడు. వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? నేరుగా బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఇతను వెళ్లే లోపే నారద మహర్షి ముందుగా వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడి దగ్గరికి రుద్రుడి దగ్గరికి వెళ్ళాడు. నాయనా, నేను కిందకి వెళ్ళి చేయాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేశాను. ఇప్పుడు భృగు మహర్షి ఇక్కడికి వస్తాడు. అతడు ఏది అన్నా కూడా మీరు ఎటువంటి ప్రతిస్పందన లేకుండా ఉండిపోండి అని జరగాల్సినటువంటి కథ అంతా కూడా చెప్పేశాడు నారద మహర్షి. అక్కడికి వెళ్ళేసరికి ఆ యొక్క వనేనాదము వాయిస్తూ చక్కగా గానము చేస్తూ ఉంది ఆ యొక్క సరస్వతీమాత. ఆ సరస్వతి గానము చేస్తూ ఉంటే చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఆనందంగా తన్మయం చెందుతూ చక్కగా తల ఊపుతూ ఉన్నాడు. ఆవిడ చక్కగా గానము చేస్తుంది. ఒకసారి పాడండి వెనకతల. దుర్గా లక్ష్మీ సరస్వతి సాయి జగన్మాత జగన్మాతే జగజ్జననీ జగన్మాతే జగజ్జననీ జయ జగదంబే దేవి భవానీ జయ జగదంబే దేవి భవానీ జగన్మాతే జగజ్జననీ దేవి సరస్వతి దుర్గా లక్ష్మీ महिषासुर संहारिणी माता महिषासुर संहारिणी माता जगन्माते जगज्जननी. ఇలా చక్కగా గానము చేస్తుంటే బ్రహ్మదేవుడు ఆనందంగా తన్మయత్వంతో ఊగిపోతూ ఆ గానాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళాడు ఈ యొక్క భృగు మహర్షి బ్రహ్మలోకానికి. వెళ్ళి, బ్రహ్మదేవ, భృగు మహర్షిని వచ్చాను, నా వందనాలు స్వీకరించు. భూలోకం నుంచి ఈ భృగు మహర్షి వచ్చాడు, దయతో నా వందనాలు స్వీకరించు. బ్రహ్మదేవ, అమ్మ సరస్వతీమాత అని ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. వాళ్ళు ఏమి కూడా ప్రతిస్పందించకుండా ఆనందముగా ఆవిడ పాడుతూనే ఉంది, ఈయన వింటూనే ఉన్నాడు, తన్మయత్వంలో ఉన్నాడు. అలా చాలాసేపు ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ యొక్క బ్రహ్మదేవుడు కానీ సరస్వతీమాత కానీ భృగు మహర్షికి ప్రతిస్పందించలేదు. అప్పుడు భృగు మహర్షికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసి బ్రహ్మదేవా, నేను ఎంతో కష్టపడి భూలోకము నుంచి ఇక్కడికి వస్తే నా వందనాలు స్వీకరించమని ప్రార్థన చేస్తే నన్ను కనికరించకుండా నా వైపు చూడకుండా భార్య పాటలు పాడుతూ ఉంటే ఆ పాటల్లో మునిగిపోయి ఆనందముతో విహరిస్తావా? నీకిదే నా శాపం. నేటి నుంచి ఈ భూలోకములో నీకెటువంటి పూజలు కానీ విగ్రహాలు కానీ ఆలయాలు కానీ లేకుండా అయిపోదునుగాక అని భృగు మహర్షి శాపం పెట్టాడు. ఇది వాస్తవానికి మనకి ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఈ శాపం పూర్వం ఎప్పుడో శాపం పెట్టేశాడు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి. ఎప్పుడు పెట్టాడు? అరుణాచలంలో అగ్నిలింగంగా ఏర్పడేటప్పుడు బ్రహ్మదేవుడు ఆ లింగము యొక్క ఊర్ధ్వ భాగాన్ని చూసి వస్తానని చెప్పాడు. విష్ణుమూర్తి ఏమో అదో భాగాన్ని చూడడానికి వెళ్ళాడు. విష్ణుమూర్తి నేను చూడలేకపోయాను, అదో భాగాన్ని వెనక్కి వచ్చేసాడు.
బ్రహ్మదేవుడు మాత్రము ఆ మొగిలి పువ్వును సాక్ష్యం తీసుకుని వచ్చాడు. ఆ మొగిలి పువ్వుతో అసత్యం ఆడించాడు, కామధేనువుతో అసత్యం ఆడించాడు. ఈ కథంతా ఏదో పూర్వం మీకు చెప్పాను, సూక్ష్మంగా చెబుతున్నాను. ఆ మొగిలి పువ్వు వచ్చింది. బ్రహ్మదేవుడు ఆ శివలింగం యొక్క ఊర్ధ్వభాగాన్ని చూడ్డానికి వెళ్ళాడు. అలా వెళ్తూ ఉంటే సంవత్సరం పాటు వెళ్ళాడు, ఎక్కడా ఊర్ధ్వభాగం కనిపించలేదు. అప్పుడు ఒక మొగిలి పువ్వు వస్తూ ఉంటే, మొగిలి పువ్వా ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని చెప్పంటే, భూలోకములో ఒక మహాభక్తుడు ఆ శివుణ్ణి పూజించి ఆ యొక్క మొగిలి పువ్వు ఆ శివలింగం మీద పెడితే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషపడి దాన్ని తీసుకుని తన నెత్తి మీద పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను శివుడి యొక్క నెత్తి మీద నుంచి వస్తున్నానని చెప్పింది మొగిలి పువ్వు. ఏమిటి, ఇప్పటికే ఏడాది పాటు నేను ప్రయాణము చేస్తే అది ఎక్కడుందో తెలియలేదు. అటువంటి శివుడి యొక్క నెత్తిపైకి భూలోకములో ఒక మహాభక్తుడు పూజిస్తే పరమేశ్వరుడు తీసి నెత్తి మీద పెట్టుకుంటే వెళ్ళావా, మరి కిందకి ఎలా వచ్చేసావని చెప్పంటే, నువ్వు విష్ణుమూర్తి ఆ పరమేశ్వరుడి యొక్క ఊర్ధ్వభాగాన్ని అధోభాగాన్ని చూస్తానని పందెం పెట్టుకుని ఒకరి కిందకి పైకి వచ్చారు కదా. మీ యొక్క అజ్ఞానాన్ని చూసి పరమేశ్వరుడు బిగ్గరగా నవ్వాడు. అలా నవ్వినప్పుడు తల ఊగిపోయి కింద పడిపోతే నేను కిందకు వచ్చేసాను అని చెప్పిందంట మొగిలి పువ్వు. ఆశ్చర్యపోయాడు బ్రహ్మదేవుడు. సరే మొగిలి పువ్వా, నా కోసం చిన్న సహాయం చేస్తావా అంటే, ఏమిటో చెప్పండి అని అన్నది. ఏమీ లేదు, ఇప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్పాడంటే మా ఇద్దరికి ఒక నియమం పెట్టాడు. ఎవరైతే చూసొస్తారో ఊర్ధ్వభాగాన్ని లేదా అధోభాగాన్ని చూసొస్తారో అటువంటి వారికి గొప్ప పదవి ఇస్తాను అని అన్నారు. నాకు గొప్ప పదవి ఇస్తారు, నాకు పదవిస్తే నేను నీకు కూడా ఒక మంచి నామినేటెడ్ పోస్ట్ ఒకటి ఇస్తాను, మంచి పదవి ఇస్తాను నీకు, కాబట్టి నా కోసం అబద్ధం చెప్పు అని అన్నాడు మొగిలి పువ్వుకి. బ్రహ్మదేవుడు అంతటి వాడు అడుగుతూ ఉంటే కాదనలేక మొగిలి పువ్వు సరే చెప్పండి ఏం చెప్పమంటారంటే, ఏమీ లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత సాక్ష్యం అడుగుతారు. నేనేమో ఈ యొక్క శివలింగానికి ఊర్ధ్వభాగాన్ని చూశానని చెబుతాను, సాక్ష్యం ఏమిటి అని అంటారు. ఇదిగో ఈ మొగిలి పువ్వే సాక్ష్యం అంటాను. అప్పుడు నువ్వు వచ్చి చూశారా అంటే చూశారని చెప్పు, అంతే చాలన్నారు. సరే అని అన్నది మొగిలి పువ్వు. ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఎంతలోపు కామధేను వచ్చిందండి. గోమాత వస్తుంది కిందకి. గోమాత నీవెక్కడి నుంచి వస్తున్నావు అని చెప్పంటే, భూలోకంలో ఒక మహాభక్తుడు క్షీరాభిషేకం చేస్తూ ఉంటే పరమేశ్వరుడు సంతృప్తి చెంది నన్నే స్వయంగా రమ్మని నాకు పైన క్షీరాభిషేకం చేయమని చెబితే ఆ పరమేశ్వరుడు యొక్క దివ్య అనుగ్రహము చేత నేను ఇప్పుడు శివుడి యొక్క ఊర్ధ్వభాగానికి వెళ్ళి స్వయంగా క్షీరాభిషేకం చేసి వచ్చానని అన్నది. అమ్మా, ఏమిటి మొగిలి పువ్వు, గోమాత కూడా అక్కడికి వెళ్ళగలిగే కానీ నేను వెళ్ళలేకపోయానే అని అనుకున్నాడు బ్రహ్మదేవుడు. అనుకుని సరే నువ్వు కూడా నా కోసం చిన్న అబద్ధం చెప్పు. ఇక్కడ కిందకి వెళ్ళిన తర్వాత ఆ విష్ణుమూర్తి దేవతలు అందరూ అడుగుతారు, బ్రహ్మదేవుడు ఆ ఊర్ధ్వభాగాన్ని చూశాడంటే చూశాడని సాక్ష్యం చెప్పు. బ్రహ్మదేవుడు అంతటి వాడిని అడుగుతున్నాను, నాకు గొప్ప పదవి ఇస్తారంట, నాకు పదవి ఇవ్వగానే నీకు కూడా పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఒకటి ఇస్తానని అన్నాడు. నాకే పోస్ట్ వద్దులేండి, కాకపోతే బ్రహ్మదేవుడు అంతటి వాడి అడుగుతున్నావు, సరేలేండి అని అన్నది గోమాత. వచ్చేసారు. ఆ ఎక్కడి నుంచి అయితే ప్రారంభం అయ్యారో ఆ ప్రారంభం అయ్యే స్థానానికి వచ్చేసారండి. అక్కడికి వచ్చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విష్ణుమూర్తి నేను చూడలేకపోయాను వచ్చేసానని చెప్పేశాడు. నిజం ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత బ్రహ్మదేవుడు అన్నాడు, నేను ఊర్ధ్వభాగాన్ని చూశానని అన్నాడు. దేవతలు అక్కడ ఉన్నటువంటి విష్ణుమూర్తి మిగతా వాళ్ళందరూ కూడా నిజమేనా, చూసేవా, సాక్ష్యం ఏమిటని అడిగారు. ఇదిగో ఈ మొగిలి పువ్వే సాక్ష్యం అని అన్నాడు. ఆ మొగిలి పువ్వుకు చూసి అడిగారన్నమాట, ఏమి మొగిలి పువ్వా, బ్రహ్మదేవుడు చూశాడా ఊర్ధ్వభాగాన్ని, ఈ శివలింగం యొక్క ఊర్ధ్వభాగాన్ని చూశాడా అని అడిగితే చూశాడండి అన్నది మొగిలి పువ్వు. ఆ తర్వాత ఒక సాక్ష్యం చెల్లదు, రెండో సాక్ష్యం కావాలని చెప్పంటే, ఇదిగోండి కావాలంటే ఈ గోమాతను అడగండి, ఈ కామధేనువుని అడగండి అని అడగానే వాళ్ళు అన్నారు, ఏమిటి గోమాత బ్రహ్మదేవుడు ఊర్ధ్వభాగాన్ని చూశాడంటే, గోమాత ఆలోచన చేసి తలతోనేమో చూశాడండి అని, తోకతోనేమో చూడలేదు అని చెప్పేసింది. నిజం చెప్పేసింది గోమాత. అంటే అబద్ధం చెప్పడం ఇష్టం లేక తోకతో చూడలేదు అని చెప్పింది. అప్పుడు విష్ణుమూర్తి చూశాడు. అప్పుడు వెంటనే ఆ శివలింగం పెళ్ళమని శబ్దం చేసుకుంటూ అందులోంచి పరమేశ్వరుడు ఉద్భవించాడండి. అది మొట్టమొదటి అరుణాచలంలో వచ్చినటువంటి అగ్నిలింగం అది మాట. అలా మొట్టమొదటి శివలింగం వచ్చింది. అలా ఏడాది కిందట అగ్నిలింగంగా ఏర్పడినటువంటి రోజే శివరాత్రి. ఆనాటి నుంచి శివరాత్రి చేయడం మొదలుపెట్టారన్నమాట, కొనసాగించారు. అప్పుడు బ్రహ్మదేవుడికి శాపం పెట్టాడు. బ్రహ్మదేవా, కేవలం ఒక చిన్న పదవి కోసం అబద్ధం ఆడతావా? బ్రహ్మదేవుడు అంతటి వాడివై ఉండే ఊర్ధ్వభాగాన్ని చూడకుండా చూశానని చెబుతావా? కాబట్టి నేటి నుంచి భూలోకములో నీకు గుడులు, గోపురాలు, పూజలు, పునస్కారాలు ఏవి లేకుండా అయిపోదుగాక అని శపించాడు పరమేశ్వరుడు.
విష్ణుమూర్తికి కూడా చెప్పాడు, విష్ణుమూర్తి నీవు అబద్ధం ఆడకుండా సత్యాన్ని ఒప్పుకున్నావు కాబట్టి ఇక నుంచి నాకంటే నీకే గొప్ప అలంకారాలు, గొప్ప పూజలు, గొప్ప వైభవాలు, గొప్ప భోగాలన్నీ కూడా నీకే ఉంటాయని చెప్పి పరమేశ్వరుడు ఆనాడు వరం ఇచ్చాడనమాట. అందుకోసం విష్ణుమూర్తి ఆలయాలలో ఎంత వైభోగము. ఆ తిరుపతి కనుక వెళ్తే కనులకో విందొసగు కమనీయము, 7 కొండలే కలిలోన వైకుంఠము. 7 కొండలకు సాక్షాత్తు వైకుంఠంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆనాడు పరమేశ్వరుడు ఆ విధముగా విష్ణుమూర్తికి వరాన్ని ఇచ్చాడు. తత్కారణము చేత ఆ విధముగా జరిగిందన్నమాట. ఇది బ్రహ్మదేవుడికి శాపం. ఇప్పుడు భృగు మహర్షులు ఏం చేశాడు? మళ్ళీ ఆ శాపాన్ని పెట్టాడు. అంటే ఇంతకు పూర్వం ఎప్పుడో శివుడు పెట్టినటువంటి శాపాన్ని భృగు మహర్షి మరలా పెట్టాడన్నమాట. అంతే, అంతకు మించి ఆయన ఏమీ చేయలేదన్నమాట. తర్వాత అక్కడి నుంచి బ్రహ్మదేవుడు ఎక్కడికి వెళ్ళాడు? రుద్రుడి దగ్గరికి వెళ్ళాడు, కైలాసానికి వెళ్ళాడు. అక్కడ జగన్మాతతో కలిసి అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడిపారడి బుచ్చినయమ్మ, తన్నులో నమ్మె వేల్పుటమ్మల మనంబున యుండడియమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్దినిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని పొదనామాత్రుడు అమ్మవారి గురించి అద్భుతంగా స్తోత్రము చేస్తాడు. అటువంటి అమ్మవారు పరమేశ్వరుడితో కలిసి ఆనందంగా నృత్యము చేస్తున్నారు, శివతాండవం చేస్తున్నారు. వారిద్దరు తాండవాన్ని చూశాడు భృగు మహర్షి. పరమేశ్వర, నేను భృగు మహర్షిని వచ్చాను, నా వందనాలు స్వీకరించు. అమ్మా పార్వతీమాత, మీ కుమారుడైనటువంటి భృగు మహర్షిని వచ్చాను, నా వందనాలు స్వీకరించండి, భూలోకము నుంచి వచ్చాను అని అనేక విధాలుగా స్తోత్రాలు చేశాడు. ఎంత స్తోత్రాలు చేసినప్పటికీ వారిద్దరు కూడా ఆయన వైపు క్రీగంటి కూడా చూడలేదు. చూడకపోతే ఆ నృత్యము చేస్తూ ఉంటే వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. పరమేశ్వరుడికి కాళ్ళ మీద కాళ్ళు పట్టుకున్నాడు. అయినా పరమేశ్వరుడు కోపంగా చూసి కాళ్ళు విదలగించుకొని మరలా యథావిధిగా నృత్యం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు భృగు మహర్షికి చాలా కోపం వచ్చేసిందండి. ఏమిటి, బిడ్డడు వచ్చి పాదాలపైన పడితే కోపంగా చూస్తావా, నృత్యము చేసుకుంటావా? కాబట్టి ఇక నుంచి భూలోకంలో నీకు లింగ పూజ మాత్రమే ఉంటుంది తప్ప మూర్తి పూజ మరి ఉండదు అని చెప్పి శాపం పెట్టాడండి. ఈ శాపం కూడా ఏదో పూర్వం వచ్చినటువంటిదే. ఇంక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడండి? వైకుంఠానికి వెళ్ళాడు తిన్నగా. అక్కడ మరీ విచిత్రమైనటువంటి నటనండి. ఆ నటనకి మనం ఏమని వర్ణించాలో మనకి సాధ్యం కాదన్నమాట. ఇప్పుడు వీళ్ళిద్దరంటే ఒకరేమో కళ్ళు మూసుకొని వింటూ ఉన్నారు. ఏమిటి? అమ్మవారు వీణా వాయిద్యం వాయిస్తూ ఉంటే సరస్వతి మాత ఈయన వింటున్నాడు, పోను చూడలేదు అనుకుందాం. పరమశివుడేమో నృత్యము చేశాడు కాబట్టి చూడలేదు అనుకుందాం. ఇక్కడ ఈయన దగ్గరికి వచ్చేసరికి అలా కాదు, ఎదురుగానే ఉంటాడు. ఇలా జాగ్రత్తగా శేషపానుపై పవలించి ఉంటాడు. లక్ష్మీదేవి ఆ వస్తున్నటువంటి భృగు మహర్షి వైపే చూసి కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది. కానీ ఇద్దరు కూడా చూడనట్టుగా అలా ఉంటారన్నమాట. ఎంత కోపం వస్తుందండి భృగు మహర్షికి. చూశాడు భృగు మహర్షి, వెళ్ళాడు. వెళ్ళి విష్ణుమూర్తి, నాయన నమో ఓం నమో నారాయణాయ, భృగు మహర్షిని వచ్చాను, భూలోకం నుంచి వచ్చాను, నా వందనాలు స్వీకరించండి అని గొప్పగా స్తోత్రాలు చేశాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని ఎంత ఎలుగెత్తి గొంతు చించుకొని స్తోత్రాలు చేసినప్పటికీ విష్ణుమూర్తి ఏమాత్రం కూడా అతన్ని పలకరించలేదు, అతని వైపు చూడనట్టుగా అలా ఉన్నాడన్నమాట. అంతే. చాలా కోపం వచ్చేసింది. అమ్మవారు పాదసేవ చేస్తున్నారు. ఒక్కసారి ఎగిరి వెళ్ళి ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంపై తన్నేడండి. అంతే. అది ఎడమ భాగం, అమ్మవారు ఉండే భాగం మీద తన్నేడండి. అలా తన్నేసరికి అమ్మవారు ఒక్కసారి ఉలిక్కి పడిపోయారు. అంతే. అది ఎవరు ఊహించినటువంటి ఘట్టము కదండి. భృగు మహర్షి వెళ్ళి వక్షస్థలంపై తంతాడని ఎవరు అనుకుంటారండి? అమ్మవారు ఒక్కసారి ఉలిక్కి పడిపోయి దూరంగా వెళ్ళిపోయారన్నమాట. అప్పుడు విష్ణుమూర్తి లేచి, అయ్యో నాయనా భృగు మహర్షి ఎప్పుడు వచ్చావు? అబ్బా అద్భుతమైనటువంటి నటనండి అది. ఎప్పుడు వచ్చావు నాయనా? నేను నిన్ను చూడలేదు. అయ్యో మహాత్ముడివి, ఎంత గొప్ప ఋషివి, ఎంత గొప్ప తపోశక్తి సంపన్నుడివి, నీవు వస్తే చూడలేదే. అయ్యో ఎంత పొరపాటు జరిగిపోయింది. భూలోకం నుంచి నా కోసం నా దర్శనార్థమై వస్తే నిన్ను చూడలేదా? అయ్యో భృగు మహర్షి ఎంత కష్టమైపోయిందో పాపం నీకు. రా కూర్చో అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి పాదసేవ చేశారండి విష్ణుమూర్తి. అది భగవంతుడు అంటే. ఒక్కసారి గట్టిగా కర్తాలతో చేయండి. చూడండి, తనని తన్నినటువంటి భక్తుడికి కూడా పాదసేవ చేశాడు పరమాత్ముడు. చూడండి, పాదసేవ చేస్తూ ఉంటే భృగు మహర్షి అలా కోపంగా చూస్తూ ఉన్నాడు. అలా పాదసేవ చేసి, అయ్యయ్యో నాయన చూడలేదు, ఏమి అనుకోకు, భూలోకములు అందరూ కూడా క్షేమమే కదా, నేను నిన్ను చూడలేదు, లేకపోతే వచ్చిన వెంటనే పలకరించి ఉండేవాడిని, కూర్చోబెట్టి ఉండేవాడిని అని అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటే అక్కడి నుంచి, మీరు ఊరుకోండి సార్ ప్లీజ్, మీరు అలా
అమ్మవారు భయంతో అక్కడికి వెళ్ళిపోయారు, భయంతో దూరంగా జరిగిపోయారు. అలా భయంతో దూరంగా జరిగిపోతే స్వామి మాత్రము అనేక విధాలుగా ఆ యొక్క వత్తాసు విషయాలను కూడా మాట్లాడుతూ అతనికి పాదసేవ చేస్తున్నారు. అలా పాదసేవ చేసి 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 ఈ భృగు మహర్షి యొక్క అరిపాదములు ఉన్నటువంటి ఆ 3వ నేత్రాన్ని గట్టిగా చిదిమేశారండి. అంతే. భృగు మహర్షికి పుట్టుకతోనే అరికాలలో 3వ నేత్రం ఉంది. అందుకోసం అతనికి కొంచెం కోపం ఎక్కువ మాట. అందుకోసమని ఇంత కోపం. ఒక్కసారి ఎప్పుడైతే ఆ త్రినేత్రాన్ని చిదిమేశారో, చిదిమేగానే అతనికి మొత్తం ఒక్కసారి తేటతెల్లం అయిపోయింది. ఏమిటి, బ్రహ్మదేవుడికి శాపం పెట్టాను, ఆ యొక్క రుద్రుడికి శాపం పెట్టాను, విష్ణుమూర్తి వచ్చి నా పాదాలు ఒత్తుతున్నాడా అని కిందకు దిగిపోయి ప్రభో నన్ను క్షమించండి అని చెప్పి విష్ణుమూర్తి పాదాల పైన పడిపోయాడండి. పడిపోయి అనేక విధాలుగా ఏడ్చాడు. పర్వాలేదు నాయన, దానికి ఏమి తప్పేమి లేదు, ఇదంతా కూడా జరగాల్సిందే, జరిగిందిలే, దీని గురించి నువ్వేమి కూడా బాధపడొద్దు అని చెప్పని, స్వామి నన్ను క్షమించండి, ఏమిటి ఇలా చేశాను అని చెప్పంటే, నాయన ఏది జరిగినా నీ మంచి కోసమే, లోక కళ్యాణం కొరకే, నీవేమీ బాధపడొద్దులే అని చెప్పి అతనికి జాగ్రత్తగా వాదార్చాడు. స్వామి అమ్మవారు ఎక్కడున్నారు, నేను అమ్మవారి యొక్క వక్షస్థలంపై తన్నాను, అమ్మవారు ఎక్కడికి వెళ్ళిపోయారంటే, ప్రస్తుతానికి అమ్మవారు చాలా కోపంగా ఉన్నారు, ఇటువంటి అప్పుడు నువ్వు కలవడం అంత మంచిది కాదు కాబట్టి నేను వెళ్ళిపోయినా పర్వాలేదు, తర్వాత నేను చూసుకుంటానని చెప్పి విష్ణుమూర్తి భృగు మహర్షిని పంపించేశారు. అప్పుడు భృగు మహర్షి చాలా పశ్చాత్తాపంతో భూలోకానికి వచ్చారు. వచ్చి ఇప్పుడు ఏమి నిర్ణయించారు, సత్వగుణ ఆదిక్యుడు, ఆ యొక్క అగ్రపూజ అర్హుడు శ్రీమన్నారాయణ మూర్తి అని నిర్ణయించారన్నమాట. ఎందుకంటే తనని అజ్ఞానముతో అహంకారంతో తననటువంటి వాడికి కూడా పాదసేవ చేశాడు కాబట్టి అతడే అగ్రపూజ అర్హుడు అని చెప్పి నిర్ణయించారన్నమాట. జయ బోలో శ్రీమన్నారాయణ మూర్తికి. అది అక్కడికి అతని తాలూకా పని పూర్తయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి లక్ష్మీదేవి లోపలికి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు భృగు మహర్షి వెళ్ళిన తర్వాత స్వామివారు పిలిచారు, లక్ష్మి రా లక్ష్మి అని ప్రేమగా యథావిధిగా పిలిచారు. అప్పుడు ఇంకా అమ్మవారు కోపముతో పొగలు సెగలు కక్కుతూ ఆ విపరీతమైనటువంటి కోపముతో బయటకు వచ్చారు. ఏమిటి స్వామి, ఇంతవరకు ఏమి జరిగిందో తెలియనట్టుగా, ఇంతవరకు ఏమి జరిగిందో నీకు తెలియదా, నాకు తెలియదా, మరలా లక్ష్మి రాలక్ష్మిని పిలుస్తున్నారు, ఏమి చేశారు మీరు? ఎవరో భూలోకము నుంచి ఒక మహర్షి వచ్చి మీ వక్షస్థలంపై తంతే, అది నా స్థానంపై తంతే, అతనికి శాపాన్ని ఇవ్వవలసింది పోయి, అతనికి మందలించవలసింది పోయి, అతనికి బుద్ధి చెప్పాల్సింది పోయి పాదసేవ చేస్తారా? పాదసేవ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ వైకుంఠములో ఇంకా నేను ఉండను, నాకు అవమానం జరిగింది, ఇటువంటి ప్రదేశంలో నేను ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను అనుకుని అమ్మగారు బయలుదేరిపోయారండి. లక్ష్మి 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 ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మన పిల్లలు, వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి తెలియదు. అటువంటి పిల్లలు మనకి తంతే ఏ తల్లైనా ఏ తండ్రి అయినా శాపం పెడతాడా పిల్లవాళ్ళకి? వాళ్ళు మన పిల్లలు లక్ష్మి. ఆ పిల్లలు తెలియక మన వక్షస్థలంపై తన్నినా, ఎక్కడ తన్నినా మనము క్షమించాలి, తల్లిదండ్రులుగా మన కర్తవ్యము, అది మన బాధ్యత. అటువంటిది వాళ్ళకి శాపం పెడతామా? తప్పు లక్ష్మి, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? భృగు మహర్షి చాలా గొప్ప తపశక్తి సంపన్నుడు, చాలా గొప్పవాడు, ఎంతో భక్తి ఉన్నటువంటి వాడు. అటువంటి వాడు ఏదో పొరపాటును తన్నాడు, అంత మాత్రానికి అలిగి వెళ్ళిపోతావా? లక్ష్మి చాలా తప్పు లక్ష్మి అని అనేక విధాలుగా చెప్పాడు. ఎంత చెప్పినప్పటికీ అమ్మవారు మాత్రం ఒకటే చెప్పారు, నా స్థానాన్ని తన్నినప్పటికీ కూడా ఆయనకి మీరు శాపం పెట్టకుండా, ఆయనకి బుద్ధి చెప్పకుండా పాదసేవ చేశారు కాబట్టి ఈ అవమానాన్ని నేను భరించలేను, ఇంక నేను ఈ వైకుంఠములో ఉండలేను, భూలోకానికి వెళ్ళిపోతాను, కరవీరపురానికి వెళ్ళిపోతాను. ఇప్పుడు మహారాష్ట్రలో కొల్హాపురం అమ్మవారు ఎక్కడికి వెళ్తున్నానో చెప్పే వెళ్ళారండి. నేను కరవీరపురానికి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళి కూడా మిమ్మల్ని స్మరిస్తాను, ఓం నమో నారాయణాయ అంటూ మిమ్మల్ని స్మరిస్తాను, మిమ్మల్ని పూజిస్తాను, మీకోసం తపస్సు చేసుకుంటాను, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి అమ్మవారు రేవున కొల్హాపురానికి వచ్చేసారండి. అలా వస్తూ వస్తూ ఆ రూపంతో వచ్చారనుకోండి, ఇంకా ఈ భూలోకంలో ప్రజలు ఉంచుతారా? ఇంకా అమ్మవారు పాదాల పైన పడిపోయి ఓ కోరికలు మొత్తం చెప్పి చెప్పి ఇంకా అమ్మవారికి మనశ్శాంతి లేకుండా చేసేస్తారు. అందుకని అమ్మవారు మామూలు స్త్రీమూర్తిలాగా మారిపోయారు. అలా అమ్మవారు వచ్చారు లేదు, వెంటనే వెళ్ళి ఒక మహాత్ముడు గట్టిగా కాలు పట్టుకున్నాడు. బాబు ఎవరినైనా నువ్వు అని చెప్పంటే, అమ్మ నువ్వు నన్ను క్షమించానని చెప్పంటే నీ పాదాలు వదిలిపెడతాను, నన్ను క్షమించానని నాకు అభయం ఇయ్యి, నాకు వరాన్ని ప్రసాదించు, అప్పుడే నీ కాలు వదిలిపెడతానంటే, ఎవరినైనా నువ్వు? సరేలేనైనా నిన్ను క్షమించాను, నీకు అభయం ఇస్తున్నాను, లేనాయన అంటే ఆ లేచినటువంటి వాడే భృగు మహర్షి. ఆయన లేచి, అమ్మా నాకు అభయం ఇచ్చావు, రక్షించావు, అమ్మా పొరపాటుని విధముగా జరిగింది, నన్ను క్షమించు తల్లి అని అమ్మవారిని అనేక విధాలుగా ప్రార్థించారు. ప్రార్థించిన తర్వాత అప్పుడు చెప్పారు, నాయన నేను ఇక్కడ ఉంటాను, ఇక్కడ తపస్సు చేసుకుంటానంటే, అమ్మ నాది ఒకటే కోరిక, ప్రథమ పూజ
ప్రథమ నైవేద్యము ప్రథమ సేవ నీకు చేసుకుని తరించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించమ్మా అని భృగు మహర్షి ప్రార్థించాడు అమ్మవారిని. కరవేరాపురానికి వచ్చినప్పుడు సరేనాయన తదాస్తని చెప్పి అన్నారు. ఇంకా ఎప్పుడైతే అమ్మవారికి ప్రథమ పూజ ప్రథమ సేవ ప్రథమ నైవేద్యము అన్ని ఏర్పాట్లు చేశాడో భృగు మహర్షి, ఇంకా దేవతలందరూ అక్కడికి రావడం మొదలుపెట్టారు. ఇంకా అమ్మవారు ఎక్కడుంటే అక్కడికే కదండి. ఇంకా దేవతలు ఋషులు అందరూ కూడా వచ్చి ఇంకా అమ్మవారిని స్తోత్రాలు చేయడం మొదలుపెట్టారు. ఆ స్తోత్రములో భాగంగానే మనకి కనకదార స్తోత్రం వచ్చిందంటే అనేక స్తోత్రాలు చేశారు. అటువంటి స్తోత్రాల్లో ఒక గొప్ప స్తోత్రమే కనకదార స్తోత్రం. ఆది శంకరాచార్యులు అమ్మవారిని అద్భుతముగా ప్రార్థన చేసి, అంటే అమ్మని కోరుకుంటే ఏదైనా అనుగ్రహిస్తుంది. ఇక్కడ భృగు మహర్షి వచ్చి ఈ విధముగా చేశాడు. ఏం మంత్రం పఠించాడంటే నేను చెబుతాను, మీ అందరూ కూడా ఒకసారి వెనకాతలు చెప్పండి. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మియై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వహ్నిజాయై నమః. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మియై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వహ్నిజాయై నమః. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మియై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వహ్నిజాయై నమః. ఇలా భృగు మహర్షి అమ్మవారిని ప్రతి నిత్యము కూడా ప్రార్థించడం మొదలుపెట్టారు. అక్కడ అలా ప్రార్థిస్తూ ఉంటే ఇంకా దేవతలు ఋషులు భక్తులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని స్తోత్రాలు చేస్తూ ఉంటే అప్పుడు లక్ష్మీమాత, కొల్హాపురం లక్ష్మీమాత అంటారు, నాయనా నేను ఇక్కడికి ఎందుకోసం వచ్చాను? శ్రీమన్నారాయణమూర్తితో అలిగి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఆయన్ని తపస్సు చేసుకోవాలి, ఆయన్ని స్మరించుకోవాలనుకుంటే మీరందరూ కూడా నిరంతరము ఇక్కడ నన్ను స్తోత్రాలు చేస్తూ ఉన్నారు. సరే, మీకు కూడా కోరికలు తీర్చాలి కదా, కాబట్టి తీరుస్తాను. కాకపోతే నన్ను పగలంతా మీ యొక్క అనుగ్రహించడానికి పగలంతా మీకోసం కేటాయిస్తాను. సాయంత్రం సూర్యాస్తమయం అయిపోవడంతోనే నన్ను ఒక గుడి కట్టి ఆ గుడిలో పెట్టేయండి. ఇంకా సాయంత్రం అయిపోతే ఇంకా గుడి తలుపులు తెరవకండి. నేను లోపల ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అంటూ ఆ నారాయణ నామస్మరణ చేసుకుంటాను. నేను వచ్చిన పనే అది నాయన అని చెప్పి భృగు మహర్షికి జగన్మాత చెప్పారు. చెప్పగానే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు కొల్హాపురం ఆలయం బ్రహ్మదేవుడు స్వయంగా నిర్మాణం చేసి లక్ష్మీదేవిని అందులో ప్రతిష్టాపన చేశాడు. అంత గొప్ప ఆలయం మఠం. జయ బోలో లక్ష్మీమాతకు. బ్రహ్మదేవుడు స్వయంగా అమ్మవారిని ఆ కొల్హాపురం ఆలయంలో ప్రతిష్టాపన చేశాడండి. అది బ్రహ్మ నిర్మితమైనటువంటి ఆలయం. అలా నిర్మాణం చేసి ఆ రోజు నుంచి ఉదయం అంతా కూడా భక్తాదుల కోసం వదిలిపెట్టారు. ఇంకా సాయంత్రం అయితే గుడి తలుపులు వేసేస్తారు. మరలా రేపు ఉదయం వరకు తెరవరమాట. అటువంటప్పుడు అమ్మవారు శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఆ అమ్మవారినే ఆది శంకరాచార్యుడు ఒక బేదరాలు ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేహని చెప్పి అడిగితే ఆ బేదరాలు, ఆహా ఇంత గొప్ప వటువు, ఇంత గొప్ప మహాజ్ఞాని ఒక పిల్లవాడు నా ఇంటి ముందుకు వచ్చి భవతి భిక్షాందేహని ప్రార్థన చేస్తే ఏమీ ఇవ్వలేని పరిస్థితుల్లో నేను ఉన్నానే అని ఎంతో బాధపడి సిగ్గుతో ఏమీ ఇవ్వలేక హృదయ విదారకరంగా రోధించి బాధపడి ఇంట్లో ఉండే ఒక ఉసిరిగాయని తీసుకుని వచ్చి అతనికి వేసింది. అప్పుడు అతను చూశాడు, అయ్యో పాపం ఈ యొక్క తల్లి నాకు ఏమీ ఇవ్వలేకపోతున్నాను లోపల బాధపడుతుంది అని ఆలోచన చేసి ఒకసారి దివ్యదృష్టితో చూశాడు. పూర్వజన్మలో ఎవరికి ఎటువంటి దానాలు చేయనటువంటి కారణము చేత ఈవిడికి దరిద్రం ప్రాప్తించింది అని చెప్పి అప్పుడు అమ్మవారిని ప్రార్థన చేశాడు. అదే కనకదార స్తోత్రం. అమ్మవారిని ప్రార్థన చేస్తే అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. నాయనా చెప్పు, నీకు ఏమి కావాలన్నా ఇవ్వగలను, కానీ నువ్వు నన్ను స్తోత్రం చేసావు కాబట్టి నీకేమి కావాలంటే ఇస్తాను. నువ్వు గొప్ప తపశక్తి సంపన్నుడు కాబట్టి నీకు ఏదైనా ఇవ్వగలను. ఆవిడికి ఇవ్వలేనంటే అమ్మా ఇప్పుడు నా చేతిలో ఈ ఉసిరిగా వేసింది కదా, దీన్నే అక్షయం చేసి ఆవిడికి అనుగ్రహించు అని అమ్మవారిని ప్రార్థన చేస్తే అమ్మవారు ఎంతో సంతోషపడి ఆ కనకదార స్తోత్ర ప్రార్థన మొత్తం ఆ బేదరాలకి అనుగ్రహించమని, అంటే మనలాంటి బేదలందరికీ అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహము కలగాలని ఆ యొక్క కనకదార స్తోత్రాన్ని ఆది శంకరాచార్యులు చేస్తే జగన్మాత లక్ష్మీదేవి బంగారపు ఉసిరికాయల వర్షాన్ని కురిపించింది. అది కనకదార స్తోత్రం యొక్క గొప్పతనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్,
share and subscribe our channel.